తిరుపతిలో ప్రేమ జంటపై నడి రోడ్డుపై దాడి తీవ్ర కలకలం రేపింది. ప్రేమించే పెళ్లి చేసుకున్న నవ దంపతులు చందు, శివస్నేహ రక్షణ కోరుతూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళుతుండగా యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. నవవధువు మెడలోని తాళిబొట్టు తెంచి యువకుడిపై దాడికి దిగారు. భయంతో సమీప కార్యాలయంలో ఆశ్రయం పొందిన దంపతుల్ని స్థానికులు ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాయచోటి పోలీసులు కేసు నమోదు చేయగా పోలీసులు తమ కుటుంబ సభ్యుల్ని అక్రమంగా తీసుకెళ్లారని చందు ఆరోపిస్తున్నాడు. తిరుపతి నగరంలో నడి రోడ్డుపై ప్రేమ జంట మీద జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు రక్షణ కోసం ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా ఒక్కసారిగా యువతి కుటుంబ సభ్యులు అడ్డగించి భౌతిక దాడులకు దిగారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు సమీపంలోని కార్యాలయంలోకి పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. స్థానికులు వారిని సురక్షితంగా ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం కేకల దొడ్డిపల్లికి చెందిన శివస్నేహ, సోళ్లూరుపేట మండలం మతిమూడి గ్రామానికి చెందిన చందు ఓ కోచింగ్ సెంటర్లో పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో జూలై 19న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే శివస్నేహ కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు రాయచోటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు విచారణ పేరుతో రాయచోటి పోలీసులు తన కుటుంబ సభ్యులపై వేధింపులకు దిగుతున్నారని యువకుడు చందు తీవ్రంగా ఆరోపించాడు. 3 రోజుల క్రితమే తన తల్లి, పెద్దమ్మ, మేనమామలను పోలీసులు తీసుకెళ్లారని, వారి ఆచూకీ కూడా తెలపడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు చందు. ఈ అన్యాయంపై జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే యువతి బంధువులు తమపై విచక్షణ రహితంగా దాడి చేశారని చెప్పాడు. అక్కడికి వచ్చి మా మీద దాడి చేసి నా తాలిబొట్టు చేసి మా భర్తను కొట్టేసారు. మా పేరెంట్స్ నాకు ప్రాణం అంటే నేనైతే వాళ్ళకి వెళ్ళాను. మా భర్తతోనే ఉంటాను. నాకు మా భర్తే కాదు సార్. నేను ఏదో నా పేరు చందు. మేము వచ్చి సండే నైట్ పెళ్లి చేసుకున్నాము. మండే నైటు కానిస్టేబుల్ తీసుకొని వచ్చి మా అమ్మని, మా పెద్దమ్మని, మా బావని తీసుకొని రాయచోటి స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు 4 రోజుల నుంచి మమ్మల్ని అక్కడ కొట్టి బ్లాక్మెయిల్ చేసి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పి మమ్మల్ని టార్చర్ పెడతా ఉన్నారు. మేము ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఆడ కారు పెట్టుకొని అక్కడికి వచ్చి వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టారు. కొట్టి ఇక్కడ మేము కానిస్టేబుల్ మేడం కనబడితే ఆ మేడం సహాయంతో ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. దాడి సమయంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. యువతి కుటుంబ సభ్యులు నవవధువు మెడలోని తాళిబొట్టును తెంచేసి చందుపై దాడి చేశారని బాధితులు వాపోయారు. ప్రశాంతంగా ఉండే ఎస్పీ ఆఫీసు పరిసర ప్రాంతంలో నడి రోడ్డుపై జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్పందించిన స్థానికులు దంపతులకు ఆశ్రయం కల్పించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పోలీస్ స్టేషన్లో నవవధువు శివస్నేహ స్టేట్మెంట్ను అధికారికంగా నమోదు చేసుకున్నారు. నవ దంపతులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను రాయచోటి పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న యువ జంటలపై బంధువులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడుతుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నవ దంపతులు కోరుతున్నారు.